వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండల కేంద్రంలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ మండల కన్వీనర్ చందాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలోనే వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లం వసంతరావు, జిల్లా నాయకులు బోదా శ్రీనివాసరెడ్డి, సర్పంచులు సిరి జగదాంబ, సున్నం వరలక్ష్మి, ఎంపీటీసీ సున్నం సురేష్, నాయకులు చిట్టుబొమ్మల శ్రీనివాస్, తగరం రాంబాబు, కకిరాల చక్రి, బి ప్రేమ్ కుమార్, ఉప్పల రాంపండు, బంతు వెంకట్, ఆకుల రవి, కొప్పుల సత్యనారాయణ, కొమ్మర టోని, కుంజ శినరాముడు, వంక రామకృష్ణ, గంగుల రమేష్, కె సాయి తదితర నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిణామాల రీత్యా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నిర్ణయాల ఫలితమే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నెల 2 వ్యక్తులతో పార్టీని ఎన్నికల్లో నిలబడడం జరిగింది. ఆ 2 వ్యక్తులు కూడా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్తో అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్ లో కూడా 16 మంది సభ్యులతో గెలవడం జరిగింది. తర్వాత 63 మంది సభ్యులు కూడా గెలవడం జరిగింది. అనూహ్యంగా 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ చరిత్రలోనే లేనటువంటి ఘనమైనటువంటి విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు కట్టబెట్టడం జరిగింది. మరి ఆ ధర్మిలా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం అనేది స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాలాన్ని. మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం రావణ కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఏమైతే ఉన్నాయో, ఆ విధి విధానాలు ఏమైతే ఉన్నాయో, ప్రజారంజకమైనటువంటి పాలనను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించడం జరిగింది. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ముందులో పెట్టుకున్నారు. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు పెట్టినట్టు తగ్గలేదు. కానీ కొంతమంది కూటమి కట్టి ఎన్నికల సంఘాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని ఈవీఎంల ద్వారా గెలిచారనేది నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినట్టు కూడా ప్రజలు లక్షల సంఖ్యలో బ్రహ్మరాధం పడుతున్నారు. అదే కూటమి నాయకులు ఎక్కడికి వెళ్ళినా కూడా 10 సంఖ్యలో జనం ఉంటున్నారని సందర్భంగా తెలియజేస్తారు. జిలుగుమెల్లి మండలంలో జరుపుకున్నటువంటి మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి హాజరైనటువంటి మండలంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెద్ద ఎత్తున మరి కార్యక్రమానికి మండల కేంద్రంలో రావడం జరిగింది. అందుచేత ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మరి ఈరోజు జిలుగుమెల్లి మండల కేంద్రంలో మరి భారీ ఎత్తున మరి కార్యకర్తల నాయకులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఎందుకనంటే గతంలో మరి 2012 కర్తలు ఈ పార్టీకి అతీతంగా మరి అన్ని విధాలుగా ప్రతి మరి యొక్క లబ్ధిదారులకి వారు గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ప్రతి మరి వ్యక్తికి కూడా మరి వారి యొక్క వ్యక్తిగత మరి సంక్షేమాలు ఇచ్చి మరి అందరిని కూడా ఆదుకున్నటువంటి మరి పార్టీ. మరి ఆ పార్టీ నిమిత్తం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మరి ఈరోజు మరి చాలా అభిమానంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. అందుచేత ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.